హాయ్ అండి. నిన్న భువనగిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక భార్య వాళ్ళ భర్తను చంపిపించింది అనమాట. అందులో వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. యాక్సిడెంట్ అని చెప్పి క్రియేట్ చేద్దామని అనుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఏముందబ్బా, ఏదైనా అడ్డానికి ఏదో అడ్డం ఉండాలి కదా. చంపేస్తే నాకు ఒక అడ్డం పోతే ఉన్నోడితో మంచిగా ఎంజాయ్ చేసి ఉంటుంది అనమాట. అంతే. అసలు ఏం కావాలి అమ్మాయిలకి? ఏం కావాలి అసలు ఆడవాళ్ళకి? ఏం కావాలా? పచ్చిగా చెప్పాలంటే డబ్బు కావాలా. డబ్బు, జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలా. ఆస్తులు, మొగుడు ఎన్ని అవసరం లేదబ్బా. ఎంజాయ్ చేసామా, వదిలిపడేసామా. మగాళ్ళు ఎట్లా తయారయ్యారు, అమ్మాయిలు కూడా అట్లా తయారయ్యారు. ఏ రోజైనా యూట్యూబ్ ఛానల్ కొని టీవీ ఇప్పుడు మొగోళ్ళు మంచిగా ఉన్నారు, ఆడోళ్ళే ఆగం చేస్తుండ్రు. పొద్దున్న చూసావా యూట్యూబ్ లో ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లి రేప్ చేశాడు. ఒకడు అమ్మాయిలు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? అడిపెట్టాను కెమెరాలు అడిగి తిప్పండి. మీరంటే అమ్మాయిలు ఎట్లాగే ఉన్నారు, అమ్మాయిలు ఎట్లా ఉన్నారు, అబ్బాయిలు అందరూ అట్లాగే ఉన్నారు. ఎవరు అవకాశం బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. హస్బెండ్ దగ్గర లేనిది ఏంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నది ఏంటి? డబ్బు, ఎంజాయ్ అంతే. అదిగో అక్కడ అవుతుంది. డబ్బు, ఎంజాయ్మెంట్ అంతే. హస్బెండ్ దగ్గర కూడా ఉంటది కదా. హస్బెండ్ బోర్ కొట్టదా? అంతే కదా. బోర్ ఎప్పుడు బయట ఇంట్లో పప్పనం తింటారా ఏంది? బయట బిర్యానీ తింటారా ఎవరు? హస్బెండ్ రివ్యూస్ గా మాట్లాడు, ఏదన్నా ఫ్రాంక్ గా మాట్లాడతారు. అది నచ్చదు. సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళు నచ్చుతారు. నా తిక్కొద్దులే గానీ అక్కడ పెట్టి ఏం చేయాలి చెప్పలేమన్నా. ఈ జీవితాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు. ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దామని యూత్ అదొకటే థాట్ పాటిస్తున్నారు. ఎవరు చేసుకుంటున్నాడు అన్న? చేసుకున్నా కూడా ఏదో పెద్ద పందిరు లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరికి ఉన్నాడు? ఎవడైనా ఉంటున్నాడా? ఏదో పెద్ద తల్లిదండ్రుల కోసం చేసుకుంటున్నాడు. 2 నెలలు 3 నెలలకు డైవర్స్ కదా. విషయం నాకు ఎందుకన్నా బ్లాక్ మెయిల్ కూడా చేసి సంపాదించు. ఏముంది, గట్టిగా పడక తల మీద ఎండి పెడితే పాయ. ఇప్పుడు జెన్యూన్ అబ్బాయిలు కానీ జెన్యూన్ అమ్మాయిలు కానీ కావాలంటే ఏంటి, ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎవడు నిజం చెప్తాడన్నా, ఎవడు నిజం చెప్తాడు? అసలు వెళ్ళి పెళ్లి చూపులో నువ్వు వచ్చిన చంపల మీద 2 వీక్ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. అది అసలు బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు ఇప్పుడు, అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఏమైనా చూస్తే అట్లాంటి బెటర్ వాళ్ళు. అమ్మాయిలు ఎన్ని తప్పులు చేసినా ఎంత చేసినా అది బయటికి రాదు. అంతే. తనంతట తను ఓపెన్ అయితే తప్ప ఏ బాయ్స్ ముందు ఉండదు. అంతే. అబ్బాయి అమ్మాయి కూడా, అమ్మాయి అమ్మాయి కూడా ఇద్దరు మధ్యలో పేరెంట్స్ పిచ్చోళ్ళు, వీళ్ళు తెలివి కళ్ళు, పేరెంట్స్ పిచ్చోళ్ళు. అంతే. ట్రెండింగ్. యాస్. మన కొత్త యూత్ లో ఇప్పుడు జనరేషన్ డెవలప్ అయ్యి 2025 లో బాయ్స్ ని చంపేస్తున్న అమ్మాయిలు, జనరేషన్ డెవలప్ అవుతున్న యూత్. అంతే. నీకు తెలిసింది ఇదే.